హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రభుత్వ పాఠశాలల్లో 10th ఇంటర్ మీద మనకి క్లర్క్ అటెండర్ ఉద్యోగాల భర్తీకి అయితే కోరుతూ కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ల్యాబ్ అటెండర్ పోస్టులు చూడండి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే టోటల్ 161 పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండర్ గ్రూప్ సి పోస్టులు ఎన్ని మొత్తం టోటల్ 161. సో మనకి క్యాస్ట్ వైజ్ కూడా ఉన్నాయి. మనకి క్యాస్ట్ వైజ్ కూడా చూడండి ఉన్నాయి. ఎన్ని అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్సి ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ వాళ్ళకి అండ్ ఎస్టీ. సో ఇలా చాలామందికి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెస్ హెల్పర్ ఎన్ని ఉన్నాయి మొత్తం 442 ఉన్నాయి. సో మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి? సో 442 ఉన్నాయి మెస్ హెల్పర్. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి టోటల్ 19 ఉన్నాయి. సో మనకి టోటల్ మనకి ఏంటంటే 600 పోస్టులాగా అయితే ఉన్నాయి. సో చాలా మంచి పోస్టు. దీనికి 10th ఇంటరు ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అంటే శాలరీ విషయం ఎంత అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే మనకి ఇక్కడ పోస్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చాలామంది ఏంటంటే 10th ఇంటరు మీద ఎక్కువగా జాబ్స్ అనేది అప్లై చేయాలనుకుంటారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సో కాబట్టి సో చూడండి ఇక్కడ ల్యాబ్ అటెండర్ ఎంత ఉంది? పే స్కేల్ వచ్చేసరికి 18,000 నుంచి 56,000 వరకు అయితే ఉంది. సో ఇది మనకి 10th క్లాస్ పాస్ విత్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా లైబ్రరీ అదే మనకి ల్యాబొరేటరీ టెక్నిక్ అనేది ఉండాలి. సో మనకి ల్యాబ్ అటెండర్కి 10th క్లాసు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి లేదా 10th క్లాస్ కాకపోతే 12th క్లాస్ అయినా సరే ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్కి. నెక్స్ట్ మెష్ హెల్పర్కి చూడండి పే స్కేలు 18,000 నుంచి 56,000 అయితే ఉంది. మనకి ఏజ్ అంతా 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో ఇది మెస్ హెల్పరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూడండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి మనకి శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 56,000 ఉంది. ఏజ్ 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు అవుతుంది. సో మనకి 10th క్లాస్ అయితే మనం చదివి ఉండాలి. సో అలాగే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో షెడ్యూల్ క్యాస్ట్ ట్రైబల్ క్యాస్ట్ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే నాన్ క్రిమే ఉంటారు కదా, నాన్ క్రిమే లేయరు. సో అంటే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఫర్ ది మనకి పోస్ట్ ఆఫ్ మెస్ హెల్పర్ ఉంటారు కదా, సో అలా మనకి 5 ఇయర్స్ 3 ఇయర్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ మనకి క్యాస్ట్ బట్టి అయితే ఇచ్చారు. సో మీరైతే పూర్తిగా ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి మనకి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ఇస్తాను, అప్లై అయితే చేసుకోండి. మొత్తం 600 పోస్టులు అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి 10th ఇంటరు ఐటీఐ డిప్లొమా మీద. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము వెంటనే. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అయితే అవ్వండి. మీరు చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి, లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి, అప్లై అయితే చేసుకుంటారు కదా చాలామంది. సో ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.